We're all set for pool day today. Today is weekend and సాన్వి సాహను 1 వీక్ నుంచి వెయిట్ చేస్తున్నారు పూల్కి ఎప్పుడు వెళ్తామా అని. అసలు ఇక్కడ పూల్ ఎలా ఉంటుందో చూపించేస్తాను, వచ్చేయండి. ఇంతకీ అడగడం మర్చిపోయాను, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ సపోర్టింగ్ అస్. సాన్వి సాహన్ మేము ఉండేది స్టూడెంట్ హౌసింగ్, సో అది క్యాంపస్లోనే. అసలు క్యాంపస్ హౌసింగ్ చాలా అఫోర్డబుల్ అండ్ అన్నీ దగ్గరగా ఉంటాయి యాక్సెస్ చేయడానికి. సో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా స్కూల్కి సంబంధించినవే. ఇక్కడ స్టూడెంట్ ఫ్యామిలీ హౌసింగ్తో పాటు సింగిల్స్ హౌసింగ్ కూడా ఉంటాయి. సో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా అవే. మీరు చూడాలి అనుకుంటే కామెంట్ చేసి చెప్పేయండి, సో నేను మీకు టూర్ ఇచ్చేస్తాను కుదిరితే. అండ్ ఎంత ట్రాఫిక్ ఉంది అంటే దానికి కారణం ఏంటంటే వీకెండ్. సో వీకెండ్లో అందరూ బిజీగా ఉంటారు. మనకి ఇండియాలో స్త్రీలకి ఎలా ఫ్రీ బస్సో ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ కూడా అలా ఫ్రీ బస్ అన్నమాట. సో వాళ్ళ స్టూడెంట్ ఐడిని స్కాన్ చేసి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. అండ్ మేము ఎంతో ఎదురు చూస్తున్నారు ప్రోవో రెక్ సెంటర్కి అయితే వచ్చేసాము. సో అది లోపల ఎలా ఉంటుంది అనేది చూసేద్దాము. అసలు ఇక్కడ ఏజ్కి సంబంధం లేకుండా అందరూ భలే ఎంజాయ్ చేస్తారు వీకెండ్ వస్తే. Are they? Yeah. Yeah, they do. They smell so good. Mama, you smell it. ఈ రెక్ సెంటర్లో డే పాసెస్ ఉంటాయి అండ్ ఇయర్లీ పాసెస్ కూడా ఉంటాయి. మేము లాస్ట్ ఇయర్ ఇయర్లీ పాస్ తీసుకున్నాము, కానీ అది అంతగా యూటిలైజ్ చేసుకోవడం రాక మేము దాన్ని ఈ ఇయర్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదు మళ్ళీ. అండ్ జస్ట్ డే పాస్తో అయితే ఈరోజు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చేసాము. అండ్ పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ మనకి ఏజ్ని బట్టి కూడా పూల్స్ ఉంటాయి. అండ్ లేజీ రివర్ ఉంటుంది స్విమ్మింగ్ చేయడానికి, అండ్ ప్రొఫెషనల్ స్విమ్మింగ్ చేయడానికి కూడా ఉంటుంది. నేను యూఎస్కి కొత్తలో అందరూ బీచ్లో ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం జస్ట్ కూర్చొని చూసేదాన్ని, నాకు స్విమ్మింగ్ రాక. సో అప్పుడే డిసైడ్ చేసుకున్నాను, ఇక్కడ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా స్విమ్మింగ్ నేర్చుకోవాలిరా బాబు అని. సో నాకు ఆ వాటర్ భయంతో స్విమ్మింగ్ నేర్చుకోలేదు, కానీ ఏదో మా ఫ్రెండ్ హెల్ప్తో అలా బ్యాక్ స్విమ్మింగ్ అయితే నేర్చుకుని అలా మేనేజ్ చేసేస్తూ వచ్చాను ఇప్పటి వరకు. మీలో ఎవరికైనా నాలా వాటర్ భయం ఉంటే కామెంట్ చేసి చెప్పేయండి, జస్ట్ బాండ్ అవ్వడానికి, అంతకంటే ఏం కాదు. నాకు యూఎస్లో బాగా నచ్చేది ఏంటంటే అసలు ఏజ్ సంబంధం లేకుండా వీకెండ్ వస్తే చాలు అందరూ చిన్నపిల్లలు అయిపోతారు. సో వాళ్ళకున్న స్ట్రెస్ని అంతా పోగొట్టుకోవడానికి ఏదో ఒక ఫన్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఇండివిజువల్గా అయినా లేకపోతే ఫ్యామిలీతో. ఎందుకంటే అలా మన మైండ్ రిఫ్రెష్ చేసుకున్నప్పుడే కదా మనకి మంచిగా మూడ్ పెరుగుతుంది. మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు మనం మంచిగా ఫ్యామిలీకి హెల్ప్ చేయగలుగుతాము. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే ఏంటంటే, మీకంటూ ఒక టైం అనేది కేటాయించి టైం స్పెండ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు హ్యాపీగా ఉంటే మీ ఫ్యామిలీస్ ఇంకా హ్యాపీగా ఉంటాయి. Are you guys enjoying it? I'm having so much fun. It's so fun. అంటే ఇది బయట ఉన్న పూలు, ఇది కూడా డే పాస్లోనే. సో మనం మళ్ళీ దానికి సెపరేట్గా ఏం పే చేయ అవసరం లేదు. అండ్ ఇక్కడ సేమ్ లేజీ రివర్ ఉంటుంది, అలా రైడ్స్ ఉంటాయి. అండ్ పిల్లలకి చిన్న చిన్న పూల్స్ కూడా ఉంటాయి. అండ్ పిక్నిక్స్ కూడా చేసుకోవచ్చు ఫ్యామిలీస్. అండ్ ఇప్పుడు నేను సాన్వి ఆ గ్రీన్ కలర్ స్లైడ్ చేయబోతున్నాము. అది కొంచెం లాంగ్ రైడ్ అనమాట. సో కొంచెం స్కేరీగా ఉంటుంది, ఎందుకంటే లోపలంతా డార్క్ అండ్ లైక్ సో మెనీ కర్వ్స్. సో సాన్వి నేను ఇద్దరం కలిసి చేయబోతున్నాం దాన్ని. మా ఫ్యామిలీలో ఎవరైనా పిరుకోళ్ళు ఉన్నారు అంటే అది నేనే, కానీ నేనే డేర్ చేసి సాన్విని ఆ రైడ్కి తీసుకెళ్ళాను. అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఫన్. కాకపోతే ఏంటంటే కొంచెం భయం అనిపించింది, కానీ నేను మదర్ అయ్యి ఉండి భయపడితే ఇంక సాన్వి అయితే ఏడ్చేస్తుంది కదా అని అలా చాలా క్వైట్గా ఉన్నాను. సో ఎలా అయితేనే బయటికి సేఫ్గా అయితే వచ్చేసాము. అండ్ అసలు సాన్వి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీరే చూసేయండి. You like it? No? Let's read the green. It's terrible. సాన్విన్ ఫస్టే ఆ గ్రీన్ కలర్ రైడ్కి తీసుకెళ్తే కొంచెం స్కేరీ ఫీల్ అయింది. సో అందుకనే నెక్స్ట్ రౌండ్లో మేము నలుగురం కలిపి ఆరెంజ్ కలర్ రైడ్కి వెళ్ళాము. అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఫన్.
అలా రైడ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అలా జస్ట్ లేజీ రివర్‌లో అలా రిలాక్స్ అయిపోయాము. పిల్లలైతే చాలా హ్యాపీ అండ్ వాళ్ళని చూసి మేము డబుల్ హ్యాపీ. ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేస్తే చాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. మహాలోం